శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెలలో ప్రత్యేకంగా స్త్రీలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒక్కమారు మనం పరీక్షించినట్టయితే సూర్యుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. కుజుడు 20వ తారీఖు వరకు మేషరాశిలో ఉంటున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక బుధుడు 22వ తారీఖు వరకు మిథున రాశిలో ఉంటూ తదనంతరం కర్కాటక రాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు. గురువు 2వ తారీఖున ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు 8వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. సింహరాశి వారికి జూన్ నెలలో ప్రత్యేకంగా స్త్రీలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూన్ నెలలో కొన్ని ఖర్చులు పెరుగుతాయి. కేతువు మూలకంగా మానసికమైనటువంటి ఆందోళన, భయము, అనవసరమైనటువంటి ఆలోచనలు పెరిగే అవకాశము ఉంది. ఇకపోతే గురువు 2వ తారీఖున ఉచ్చస్థానంలోకి ప్రవేశించాడు. ఉచ్చస్థానంలో గురువు యొక్క సంచారం మూలకంగా మీకు ఖర్చులు పెరుగుతాయి, కానీ సద్వినియోగం అవుతుంది. మంచి పనుల కొరకై మీరు ఖర్చు చేస్తారు. పిల్లల విషయం కానివ్వండి, వస్త్రాలు, ఆభరణాలు, విలువైనటువంటి వస్తువులపైన వెచ్చించడము, ఇలాంటివి శుభమూలకంగా మీకు ఖర్చులు ఇస్తాడు. ఇక ప్రయాణాలు కలిసి వస్తాయి. ధార్మికమైనటువంటి పనులు చేస్తారు. తీర్థయాత్రలు, నదీ స్నానాలు చేసే అవకాశము. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి మహిళలకు వర్క్ ప్లేస్ లోపల కొంత ప్రెషర్ పెరుగుతుంది. ఇకపోతే కొన్ని విషయాలలో జాగ్రత్త మట్టుకు అవసరము. మీరు చేస్తున్నటువంటి పనుల లోపల ఏకాగ్రతతో ఉండండి. చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అవసరము. ఆరోగ్యంపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడాను ఈ మాసంలో మీరు చేయాలి. ఇకపోతే కుటుంబ సభ్యులతో కొంత దూరం పెరిగే అవకాశము ఉంది. పిల్లలు, భర్త, కుటుంబ పెద్దలు, వీళ్లతో మీరు సత్సంబంధాలను పెంచుకోవాలి. అంటే అనవసరమైనటువంటి చర్చలు ముందుకు రాకుండా, ఆ గ్యాప్ అనేటువంటిది ఏర్పడకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి. 15 తర్వాత వ్యాపారం చేస్తున్నటువంటి మహిళలకు లాభ సూచన, మిత్రుల యొక్క సహాయం అందుతుంది. మహిళలు ఆధ్యాత్మికత పైన ఆసక్తిని పెంపొందించుకుంటారు. విదేశీ అవకాశాలు, చదువు పూర్తయి విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి మహిళలకు అవకాశాలు వస్తాయి. విదేశీ ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. అయితే డబ్బు ఖర్చు మట్టుకు ఉంటుంది. దానిపైన నియంత్రణ చాలా అవసరం. ఈ మాసంలో శుక్రుడి యొక్క ప్రభావము మీకు అనుకూలంగా ఉంది. సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇకపోతే పిల్లల విషయం లోపల, అంటే మీ సంతానం విషయం లోపల కానివ్వండి, లేదా సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ నిలపాలి. ఇకపోతే పనులు చేసేటువంటి క్రమం లోపల మీరు చాలా ప్లానింగ్తో ఉండాలి. ఎందుకంటే
ఆలస్యము జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్లాన్ లేకుండా మీరు పనులను ప్రారంభించినట్టయితే అనుకోని ఆటంకాలు, ఆర్థిక నష్టాలు కనబడుతున్నాయి కనుక ఒక ప్రణాళికాయుతంగా మీరు ముందుకు వెళ్ళడం చాలా అవసరము. శని మూలకంగా కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి, ఆకస్మికమైనటువంటి ఘటనలు. అయినప్పటికీ మిగతా గ్రహాల యొక్క సంచారం మూలకంగా మీకు రక్షణ ఉంటుంది. కాకపోతే పూర్వము తీసుకున్నటువంటి బాకీలు, లోన్లు ఈ మాసంలో మీరు రీపే చేసేటువంటి అవకాశము ఉంది. దైవ దర్శనాలు, గురు దర్శనాలు చేసుకుంటారు. ఓవరాల్గా నెలాఖరు లోపల మీకు కొంత ఉపశమనము లభిస్తుంది. ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా శుభస్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను గ్రహాలు ఇస్తాయి. అయితే దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ప్రధానమైనటువంటి గ్రహములు గురువు, శని, రాహువు, కేతువు, సూర్యుడు, అంగారకుడు, ఇలా ఈ గ్రహములు దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు వాటి యొక్క ప్రభావము నెగిటివ్గా ఉంటుంది. కాబట్టి మనము పరిహారాలు చేసుకోవాలి. అంటే ముఖ్యంగా మనము పరిహారము అనంటే మనము ఏం చేయగలము అనేటువంటిది కూడాను కర్మకు సంబంధించినటువంటి విషయాలు. ముఖ్యంగా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేసేటువంటి పని మూలకంగా ఫలితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము చేసేటువంటి పనులను కూలంకషంగా ఆలోచిస్తూ పూర్వాపరాలను క్షుణ్ణంగా తెలుసుకొని ప్రారంభించడము, అనవసరమైనటువంటి విషయాలను చర్చించకుండా ఉండడము, ఇలాంటివి చేస్తూనే భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము స్తోత్ర పారాయణాలు, పూజలు, జపాలు, దాన ధర్మాలు, ఎవరికైతే అవసరము ఉందో బీదలకు, కూలీలకు, నిమ్న స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు సహాయ సహకారాలు చేయడము, ఇవన్నీ కూడాను పరిహారం కిందికి వస్తాయి. పరిహారము అనగానే మనము జపం చేస్తూ కూర్చోవడం కాదు, అన్నీ కూడాను మనకు పరిహారం కిందికే వస్తాయి. అయినంత మట్టుకు బీదలకు మనం సహాయం చేయడం, చదువుకునేటువంటి విద్యార్థులకు, విద్యార్థినులకు పుస్తకాలు ఇవ్వడం, లేదా వస్త్రదానం చేయడం, వాళ్లకు మంచి సంస్థలో చేర్పించడానికి మనకు తెలిసినటువంటి ఆలోచనను పాస్ ఆన్ చేయడం, సహాయం చేయడం, ఇలాంటివన్నీ కూడాను పరిహారమే కనుక పరిహారాలు ఈ విధంగా కూడాను మనం చేయవచ్చును. సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలపై మనం మనస్సు నిలుపుతూ అందరికీ సహాయం చేయాలి. తర్వాత దైవభక్తి కొరకై శని ప్రధానంగా మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు శనీశ్వరుడి యొక్క మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆ శని ప్రభావం తగ్గుతుంది. నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. నల్లటి వస్త్రము, ఇనుప ముక్క ఇవి దానంగా ఇవ్వండి. అన్నదానం చేయండి. ఇక గురువు కొరకై గురు ప్రీత్యర్థమై తల్లిదండ్రులను సేవించండి. పెద్దలను సేవించడము, గురు దర్శనాలు చేసుకోవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, గురు చరిత్రను చదువుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోవడము, ఇవి చేసినట్టయితే మీకు గురువు అనుగ్రహం లభిస్తుంది. ఇక రాహుకేతువుల ప్రీత్యర్థమై మీరు అమ్మవారిని కొలవండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. గణపతిని నిత్యం కూడాను మీరు కొలవండి. గణపతి స్మరణ చేయడము, గణపతిని దర్శించుకోవడం మూలకంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలలో ఆలస్యం కానీ ఆటంకాలు కానీ రాకుండా ఉంటాయి. కాబట్టి గణపతిని, అమ్మవారిని మీరు పూజించండి. ఇక సూర్య భగవాను కూడాను మీరు ప్రతినిత్యం ఆరోగ్యం విషయమై, ఆరోగ్యమే మహాభాగ్యం గనుక మనిషి
అన్నీ కూడాను అనుభవించాలి అని అంటే మనకు ఆరోగ్యం బాగా ఉండాలి. కాబట్టి గ్రహస్థితితో నిమిత్తం లేకుండా సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు నమస్కారం చేసుకోండి. 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేయండి, అర్ఘ్యప్రదానం చెయ్యండి. తద్వారా సూర్యుడి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యము మనకు చాలా ముఖ్యమైనటువంటిది అన్నిటికంటే కూడాను. కాబట్టి ఆ సూర్య నారాయణుడి యొక్క అనుగ్రహము మీకు ఉండాలి. కనుక సూర్యుడికి నమస్కారం చేసుకోండి. వీలైతే సూర్య నమస్కారాలు చేయండి. అది మీకు యోగా విధానంగా సూర్య నమస్కారాలు ఉంటాయి. దాన్ని చేసినట్టయితే ఆరోగ్యము, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడాను మీకు అనుకూలంగా ఉంటూ అన్ని విషయాల లోపల కూడాను మీకు ఒక అభివృద్ధి మార్గంలోకి మిమ్మల్ని తీసుకువస్తుంది. కనుక అది చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ, దుస్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పటికీ మిమ్మల్ని ఆ భగవంతుడు అన్ని రకాలుగా రక్షిస్తూ మీకు మంచి ఆలోచనలను ఇస్తాడు. కాబట్టి ఇవి చేయండి. శుభం.